హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యువర్స్ లవింగ్లీ. ఈరోజు ఈ వీడియోలో కర్బూజా జ్యూస్ ప్రాసెస్ ఏంటో చూపించబోతున్నాను. దానికంటే ముందు మీకు ఒక రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, మీకు తెలిసిన బంధువులకి ఫ్రెండ్స్కి మన ఛానల్ని షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. కర్బూజా జ్యూస్ కోసం ఇక్కడ నేను 3 కర్బూజాలను అలాగే 1 లీటర్ పచ్చిపాలని తీసుకున్నాను. ఇప్పుడు తీసుకున్న కర్బూజాలన్నిటికీ కూడా పైన చెక్కును తీసుకోవాలి. ఇలా తీసుకున్న కర్బూజాలకు చెక్కును తీసిన తర్వాత బాగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు లోపల ఉన్న గింజలను తీసుకోవాలి. ఇలా గింజలను తీసిన తర్వాత కర్బూజాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి వేసిన తర్వాత దీనిలో పాలు కానీ వాటర్ కానీ యాడ్ చేయకుండా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో పంచదార అలాగే పాలు పోసి ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత దీనిలో వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కూలింగ్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇలా ఇంకొకసారి మిక్సీ పట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చల్లచల్లని కర్బూజా జ్యూస్ రెడీ అయిపోయినట్లే. కావలసిన వారు ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకున్న 3 కర్బూజాలకి 6 సరిపడే జ్యూస్ రెడీ అయిపోయింది. ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఈ జ్యూస్ని తయారు చేసేయండి. ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు తెలిసిన బంధువులకి ఫ్రెండ్స్కి మన ఛానల్ని షేర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.